ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు, అడవిలో ఉన్నటువంటి పాండురాజు క్షమించాలి అడవిలో ఉన్న ధర్మరాజు రమేణ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, అసలు నువ్వు ఊంగొట్టాయో ధర్మరాజా, మొత్తం నేను పట్టుకొస్తున్నాడు కదా. ఇక అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, జనార్దన, నీ ఈ సత్యవాకును శిరసావహిస్తున్నాను. కేశవ, 13 సంవత్సరాలు గడిచిన తర్వాత నా శత్రువులను వారి వారి బంధువులతో పాటుగా సంహరించు. ఆ విధంగా చేసి నా సత్యవ్రతాన్ని రక్షించు. రాజులందరి మధ్యలో నేను వనవాస ప్రతిజ్ఞను చేశాను. అయ్యా కృష్ణ, అలాగే నా శత్రులందరూ చంపు. ఎప్పుడు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, మొత్తం 13 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు నా శత్రువులను చంపు. అందరి మధ్యలో నేను ప్రతిజ్ఞ చేశా, అజ్ఞాతవాసం చేస్తాను, అరణ్యవాసం చేస్తాను. నా ప్రతిజ్ఞ భగ్నం చేయకు అంటున్నాడు. ధర్మరాజు చెప్పిన మాటలు విన్న తర్వాత దృష్టద్యుమ్నాది సభాసదులు సమయోచిత మొదలు వచనాలతో అసహనంతో ఉన్న కృష్ణుని శీఘ్రంగా శాంతిపరిచారు. వారంతా శ్రీకృష్ణుడు వింటుండగా క్లేశరహిత అయినటువంటి ద్రౌపదితో ఇలా అన్నారు, ఆమె ముడేసుకో తెలుసా మీకు? దుశ్శాసనుడు ఎప్పుడైతే ఆమె జుట్టు పట్టుకుని లాక్కుని వచ్చాడో ఒక శపథం చేసేది, ఆ దుశ్శాసనుడి పొట్ట చీల్చి వాడి రక్తం తెచ్చి నాకు ఇస్తే వాడి రక్తాన్ని నా జుట్టుకి, నా వెంట్రుకలకి రాసి అప్పుడు నా జుట్టు ముడేస్తే అప్పటి వరకు నేను జుట్టు ముడేనని చెప్పేసి అనిద్దాను. సో దుర్యోధనుడు నీ క్రోధం వల్ల తప్పక ప్రాణత్యాగం చేస్తాడు అని చెప్పేసి ద్రౌపదితో శ్రీకృష్ణుడు అన్నాడు. ఇక మేము నిజంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం, నీవు దుఃఖించుకో కృష్ణ అంటే ద్రౌపదిని అలా కూడా కృష్ణని కూడా అంటారు. అప్పుడు జోదోనవాడి నిన్ను చూసి నవ్విన వారి మాంసాలను తోడేళ్ళు తింటూ లాక్కు వెళ్తాయి. సభలోని జుట్టు పట్టుకుని లాక్కు వచ్చిన వారి తలలను లాక్కుంటూ గ్రద్దలు, గోమాయువులు వారి రక్తాన్ని తాగుతాయి. ద్రౌపది, వారి శవాలను మాంసం తిన పశుపక్షాదులు మాటికి లాక్కుంటూ పిక్కుంటూ తినడం నువ్వు చూస్తావు. నిన్ను క్లేశపెట్టి అవమానపరిచిన వారి తలలు తెగిపడతాయి, వారి రక్తాన్ని భూమి తాగుతుంది. తేజస్సులు, సూర్యులు, శుభలక్షణుడైనటువంటి వారు ఇలా ఎన్నో విధాలా మాట్లాడారు. 13 సంవత్సరాలు అయిన తర్వాత ధర్మరాజు యుద్ధం కోరుకుంటాడు. అప్పుడు కృష్ణుని ముందుంచుకొని మహారాజులంతా యుద్ధానికి వెళ్తారు. బలరాముడు, కృష్ణుడు, అర్జునుడు, ప్రద్యుమ్నుడు, రాజపుత్రులు, పాంచలురు, విరాటుడు వీరంతా అధేయులైన వీరులు. పైగా వీరు బంధువులతో సైన్యంతో వస్తే బ్రతుకు మీద ఆశ ఉన్నవాడు ఎవడైనా ఎదుర్కొంటాడా? అలా చేస్తే గర్జించే సింహం జూలు పట్టుకున్నట్టే. అలా చేస్తే గర్జించే సింహం యొక్క జూలు పట్టుకున్నట్టే. ఏంటి? బలరామ, శ్రీకృష్ణ, అర్జునుడు, ప్రద్యుమ్నుడు, పాంచలు వీరందరూ కూడా ఒక యుద్ధానికి వస్తే వారిని ఎదిరించే దమ్ము ఎవడికి ఉండదు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు, సంజయ, జోదోనాడు విదురుడు నాతో, రాజా నీవే కనుక జోదోలో నెగ్గితే నిజంగా ఇది కౌరవులకు అంత్యకాలమే, రక్తపెడరులు ప్రవహిస్తాయని చెప్పాడయ్యా. నిజమేనయ్యా, ఆ రోజు విదురుడు చెబుతూనే ఉన్నాడయ్యా, జోదో మనం కనుక గెలిస్తే అయిపోయినట్టు మన పని అని చెప్పేస్తున్నాడు. అయ్యా నేనే వినలేదయ్యా అన్నాడు. ఇక జనమేజయుడు అప్పుడేమన్నాడు, అస్త్రాల కారణంగా అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళిన పిమ్మట పాండుకుమారుడైన ధర్మరాజ, భీమ, అర్జునుడు, నకుల, సహదేవులు ఏం చేశారు? అప్పుడు వైశంపాయనుడు ఏమంటాడంటే, జనమేజయ, అస్త్రాల కోసం అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళిన తర్వాత ధర్మజ ప్రభుత్రులు ద్రౌపది సహితులై కామ్యవనంలో ఉన్నారు. ఒకనాడు ధర్మరాజాదులు అర్జునుని ఎడబాటుకు దుఃఖార్తులై ద్రౌపదితో కలిసి ఏకాంత ప్రదేశంలో పచ్చిక బయలుపై కూర్చున్నారు. అసలు కంఠాలతో దుఃఖార్తులైన వారందరినీ సుఖం ఆవరించింది. అర్జున వియోగం వలను, రాజ్యభ్రంశం వలను పాండవులు దుఃఖితులయ్యారు. ఆ సమయంలో మహాబలవంతుడైన భీముడు ధర్మరాజుతో ఇలా పలికాడు, మహారాజా, అర్జునుడు మీ ఆదేశం వల్లనే కదా మనందరినీ కూడా విడిచి వెళ్ళనిది. వాడి మీదే మన ప్రాణాలన్నీ నిలుపుకున్నాం కదా. అర్జునుడే కనుక లేకుంటే మేము పాంచలురు, వారి పుత్రులు, సాచికి, వాసుడు నిస్సహాయంగా లేనట్లే. ధర్మాత్ముడైనటువంటి అర్జునుడు రాబోయే బాధలన్నింటినీ కూడా గురించి బాగా ఆలోచించి మీ ఆదేశం వల్లనే వెళ్ళాడు. ఇంతకంటే ఎక్కువ దుఃఖం ఏముంది? అర్జున పరాక్రమం వల్లనే మన శత్రువులను జయించి రాజ్యాన్ని పొందాలని అనుకుంటున్నాం. ధనుర్ధరుడు అర్జునుడి ప్రభావం వల్లనే సభలో నేను, శోభనుడితో సహా ధృతరాష్ట్రపుత్రులందరూ కూడా పరలోకానికి పంపలేరు. అట్టి మహాబల సంపన్నుల నుండి మేము వాసుదేవ రక్షితులమై నీ మూలంగా మా కోపాన్ని అణుచుకున్నాం. కృష్ణుడితో కూడి మేము కర్ణుడు మొదలైన శత్రువులను చంపి స్వశక్తితో జయించి భూమండలాన్ని పరిపాలించేవారు. మీ జూత దోషం చేతనే మేమందరూ మహాబల సంపన్నులమై ఉండి కూడా బలవంతుల చేత బలురు వలె త్రోసివేయబడ్డాం. మహారాజా, శాత ధర్మాన్ని గురించి ఒకంత ఆలోచించండి. క్షత్రునికు అరణ్యవాస ధర్మం కాదు కదా. సో ధర్మరాజు చెప్తున్నాడు. భీముడు ఏమంటున్నాడు, నీ పుణ్యం ఉండేదే ధర్మరాజా, క్షత్రుడు అడవిలో ఉండేదేంటయ్యా, యుద్ధం చేద్దామయ్యా అంటున్నాడు. దెన్ మరి ఇంకా ధర్మరాజు ఏమన్నాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.